నేను డాక్టర్ సత్యశ్రీ పల్మనాలజిస్ట్ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చాలా మంది అన్నారు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కి లంగ్స్ ఎలా దెబ్బతింటాయి అన్నది. సో ఇది చాలా మంది అగైన్ కామన్ క్వశ్చన్. మీరు అన్నారు లంగ్స్ దెబ్బతినచ్చు అనేసి. సో మీరు కోవిడ్ లో చూసే లంగ్స్ ఎలా దెబ్బతిన్నాయి అనేసి. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్ గా ఏమవుతుందంటే ఫస్ట్ 3-4 days మీకు పెద్ద దెబ్బ తినవు అనమాట. ఇప్పుడు ముక్కు నుంచి నీరు కారడము, తుమ్ములు రావడం, ఒళ్ళు నొప్పులు అది అవుతుంది. ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇదే లంగ్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కింద మారుతాయి. అండ్ ఇవి ముఖ్యంగా మళ్ళీ నేను చెప్తున్నాను, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, డయాబెటీస్, ఆల్రెడీ లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఇది కఫం కింద మారుతుందన్నమాట. ఇది మనం చాలా వరకు ఈ మధ్యకాలంలో చూసిందంటే మన ఓన్ బాడీ రియాక్షన్ చాలా ఎక్కువ మోతాదులో ఆ వైరస్ని, బ్యాక్టీరియాని ఎదుర్కొంటూ ఉంటుంది. దానివల్ల మనకి చెడు ఎఫెక్ట్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నదన్నమాట. ఎలాగైతే ఇప్పుడు ఊపిరితిత్తుల్లో బుడగలు ఉంటాయో అవి చాలా థిన్ పొరలు అన్నమాట. దానిలోంచి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక కొత్త బట్ట కూడా నీళ్ళల్లో నానబెట్టి ఉంచేస్తే ఎలా చిరిగిపోతుందో అలాగే ఎక్కువ రోజులు ఆ కఫంలో నాని ఊపిరితిత్తులు ఉంటే డెఫినెట్గా ఆ బుడగలు చిరిగిపోయి పెద్ద పెద్దగా అయిపోయి ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ తగ్గిపోవడం, ఆక్సిజన్ లో అయిపోవడం, ఇలా డ్యామేజ్ జరుగుతుంది. యాక్చువల్లీ చిన్నపిల్లల్లో వచ్చే ఇదే మనం పెద్ద బ్రోంకియాసిస్ అని అంటాం. అంటే పర్మనెంట్గా లంగ్స్లో రంధ్రాలు పడిపోయి ప్రతిసారి అలా కొంచెం డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అలాగే ఎవరైతే క్రానిక్ స్మోకర్స్ ఉంటారో, ఆల్రెడీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడుతూ ఉంటారో, డయాబెటీస్ ఉంటుందో, వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు ఇది వచ్చే ప్రమాదం. అందుకు లంగ్స్ డ్యామేజ్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎవరికైనా రావచ్చని ముందే చెప్పాను. పిల్లలైనా పెద్దలైనా సరే లక్షణాలు ముందు గుర్తించండి. తీవ్రమైన జ్వరము, దగ్గు, జలుబు, ముక్కు కారడము, ఇయర్ బ్లాక్స్, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ లక్షణాలతో కూడి ఉంటుంది. ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట. సో మనం తీసుకునే జాగ్రత్తలు ముందులోకి వెళ్ళేటట్టు ఆవిరి పట్టడం, తర్వాత ఇప్పుడు మీరు మామూలుగా పసుపు, జింజర్ టీ తాగడము ఇవన్నీ చేస్తారు. ఇది కూడా కొంతవరకు జింక్ అవి ఉంటాయి. అందువల్ల ఎక్కువ మోతాదులో నీరు తాగడము, విటమిన్స్ టాబ్లెట్స్ తీసుకోవడం, ఇవన్నీ తగు జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం. అదే కాక ఎవరికైతే మీరు ఆల్రెడీ హెల్దీగా ఉంటారో వాళ్ళు జనరల్లీ రికవర్ అయిపోతారు. యంగ్ పీపుల్, ఆల్రెడీ డిసిప్లిన్ లైఫ్ తీసుకుంటున్న వాళ్ళు, తర్వాత ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, యోగాభ్యాసం చేసేవాళ్ళు, ప్రాణాయామం రెగ్యులర్గా చేసే వాళ్ళకి భయపడే అవసరం లేదు. వాళ్ళు నిజంగా 3-4 daysలో పూర్తిగా కోలుకుంటారు. ఇన్ కేస్ 3 daysలో తగ్గలేదు, మీ జలుబు, దగ్గు, నీరసం ఇంకా ఎక్కువ అవుతున్నది, పని చేయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదించవలసింది కోరుతున్నాను. ఎందుకంటే ఈ కఫం అన్నది లంగ్స్లోనే కాదు, మీకు చెవుల్లోకి వెళ్ళిపోవచ్చు, చెవులు బ్లాక్ అయిపోతాయి, టింపానిక్ మెంబ్రేన్ డ్యామేజ్ అవుతుంది, పై సైనసైటిస్ కింద మారచ్చు, తలనొప్పి కారణం అదే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా 3 రోజులు కానీ దాటిపోయి ఇంకా ఏమాత్రమూ రిలీఫ్ లేదు అంటే షాప్లో మందులు వాడకుండా స్పెషలిస్ట్ని చూపిస్తే మంచిది. మేడం, ఈ సీజన్లోనే ఎందుకు జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి, అసలు ఇవి ఎందుకు వస్తాయి, వీటి లక్షణాలు ఏమిటి, దాని తగ్గ జాగ్రత్తలు ఏమిటి, అసలు ఇది చెప్తే ప్రమాదమా అనేసి ఈ క్వశ్చన్. అండ్ చాలామంది కోవిడ్ పేషెంట్స్ కూడా ఆల్రెడీ ట్రీటెడ్ పేషెంట్స్ అడుగుతున్నారు మళ్ళీ మాకు కోవిడ్ వస్తుందా అన్నది. సో అందుకని ఈ వీడియో చేయడం జరుగుతున్నది. సో ఫస్ట్ గమనించవలసింది ఏమిటంటే ఈ సీజన్లో చాలామందికి జ్వరాలు వస్తాయి. ఎందుకంటే ఇది హాట్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సమూహం ఇందులో వైరస్ ఎక్కువ మల్టిప్లికేషన్ అవుతుంది. సో మోస్ట్ కామన్గా ఈ సీజన్లో వచ్చేవి వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇంకా వైరసెస్ అంటారా, చాలా రకాలు ఉంటాయి. అందులో కోవిడ్ కూడా ఒక వైరసే. న్యూమోనియా, పారా ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్, అలా చాలా రకాల వైరసెస్ ఉంటాయి అన్నమాట. ఇది సెకండ్ థింగ్ ఏంటంటే వైరసెస్ ఒకరి నుంచి ఇంకోరికి చాలా త్వరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఒకరు తుమ్మినా దగ్గినా పక్కవాడికి వస్తుంది అన్నమాట. మూడో విషయం ఏంటంటే ఈ మధ్యన మన వ్యాధి నిరోధక శక్తి తగ్గుతున్నది. అందుకని ఈజీగా ఒకరికి వస్తే ఇంట్లో అందరికీ వస్తుందన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లలకి, అలాగే వయోవృద్ధులకి, తర్వాత డయాబెటిక్స్కి, ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్కి, ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇది ఎక్కువగా వస్తున్నాయి. సో దీని లక్షణాలు ఏమిటి అంటే ముఖ్యంగా జ్వరం, చిన్న చలితో కూడిన జ్వరము, బాగా ఒళ్ళు నొప్పులు, తుమ్ములు, ముక్కు కారిపోవడము,
దగ్గు, పొడి దగ్గుగానే స్టార్ట్ అవుతుంది. ఇది చాలా సార్లు ఈ లక్షణాలతో మొదలై 3 రోజుల వరకు 4 రోజుల వరకు ఇవే లక్షణాలు ఉంటాయి అన్నమాట. దాని తర్వాత దగ్గు రావడం కానీ, ఎక్కువ కఫం పడ్డము, ఆయాసము ఇలా జరుగుతుంటాయి. ఇవే లక్షణాలు అన్నమాట. సో చాలా సార్లు ప్రజలు ఏం చేస్తారంటే జ్వరం రాగానే షాప్లో వెళ్ళి జ్వరం మాత్రలు రోజుకి 2, 3, 4 వేసేసుకుంటారు అన్నమాట. దీనివల్ల ఏమవుతున్నదంటే జ్వరం అసలు ఎందుకు వచ్చింది అన్నది నిర్ధారణ చేయకుండా వేసుకోవడం అన్నది మంచిది కాదు. అంటే జ్వరానికి వైరల్ ఇన్ఫెక్షన్సే కాదు, మలేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, డెంగ్యూ ఫీవర్స్ అవ్వచ్చు, చాలా రకాల జ్వరాలు ఉంటాయి అన్నమాట. సో పైనుంచి మీరు డోలో కానీ, క్రోసిన్, పారాసిటమాల్ ఏ ఫామ్లో వేసుకున్నా అది పైనుంచి అనగొడుతుంది అన్నమాట. జ్వరం తగ్గుతుంది, దగ్గుమని తాగితే పైనుంచి దగ్గు రావడం ఆగిపోతుంది. కానీ లోపల జరిగే డ్యామేజ్ మాత్రం మీకు వైరస్ వల్ల కానీ, బ్యాక్టీరియల్ వల్ల కానీ ఆ డ్యామేజ్ ఏమీ ఆగిపోదు. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి సాధారణంగా బాగుంటుందో యంగ్ పీపుల్లో అవి తనే తగ్గుతుంది. కానీ ఇట్టి జ్వరం మాత్రం దగ్గుమందు వేసుకోవడం వల్ల తగ్గుతుంది అనుకోవడం ఒక అపోహ. అది ఒక సూదింగ్ ఎఫెక్ట్ మాత్రమే ఇస్తుంది. సో ఇది మీరు గుర్తించాలి. ఎందుకంటే డ్యామేజ్ డెఫినెట్గా లంగ్స్కి జరుగుతాయి, చెవులకి, ఈవెన్ టింపానిక్ మెంబ్రెయిన్ అంటే చెవులో ఉన్న మెంబ్రెయిన్కి, చాలా వాటికి జరుగుతుంది. ఇది జరిగాక డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదు. సో మీరు ముఖ్యంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి? ఫస్ట్ ఏంటంటే లక్షణాలు అంటే ఎవరికైనా గమనించాక మాస్క్ కట్టుకుని మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి అంటుకోకుండా చూడాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు షాప్కి వెళ్ళి లూజ్గా మందులు వేసేసుకుని తెలియకుండా, డయాగ్నోసిస్ తెలియకుండా వేసుకోవడం మంచిది కాదు. ఇంట్లో ఫీవర్ మానిటర్ చేసుకోండి. ఫీవర్ ఎక్కువ అయితేనే మీరు జ్వరం మాత్రం వేసుకోవాలి. రాకుండానే ముందే 3 పూట్ల వేసేసుకోవడం అన్నది చాలా డేంజరస్ థింగ్. అలాగే కోవిడ్ తర్వాత మన అందరి ఇంట్లోనే ఆల్మోస్ట్ పల్స్ ఆక్సిమీటర్స్ ఉంటాయి. దానిలో కూడా టెంపరేచరు, ఆక్సిజన్ మానిటర్ చేసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా ఆల్రెడీ స్మోకర్స్కి, ఆల్రెడీ లంగ్స్ ఇబ్బందితో బాధపడుతున్న వాళ్ళు, సిఓపిడి కేసులు, ఆస్తమా కేసులకి ఆక్సిజన్ మానిటరింగ్ చాలా అవసరం. సో ఇలా వచ్చినప్పుడు కూడా మీరు ఆక్సిజన్ మానిటరింగ్ ఇంట్లో చేసుకోవాలన్నమాట. అలాగే షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా షుగర్ చూసుకోవాలి. ఈ టైంలో షుగర్ పేషెంట్స్కి చాలా హై రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వైరల్ నిమోనియా 3 రోజులు 2 రోజుల పరిధిలో మళ్ళీ బ్యాక్టీరియల్ నిమోనియా కింద మారిపోతుంది. మీరు చూసే ఉంటారు, చాలా మందికి ముక్కు నీళ్ళలా కారుతుంది, తర్వాత చీమిడి వస్తుంది అన్నమాట, పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగులో కానీ. అదేం ఇండికేషన్ అంటే మనకి ఆ వైరల్ కాస్త బ్యాక్టీరియల్ కింద మారింది, ఈ నిమోనియా కింద మారిపోతుంది అన్నమాట. ఈ కఫం ఎప్పుడైతే చేరుతుందో లంగ్స్లోని అది డ్యామేజ్ చేస్తుంది లంగ్స్ని. దానివల్ల అందుకే ఆక్సిజన్ మానిటర్ చేసుకోమంటున్నాను. లంగ్స్లో రంధ్రాలు పడడానికి అవకాశం ఉంటుంది నిమోనియా. అండ్ ఓల్డ్ పీపుల్, డయాబెటిక్ పీపుల్, హైపర్టెన్సివ్ పేషెంట్స్ వీళ్ళంతా రిస్క్లోకి వెళ్ళిపోతారన్నమాట. అంటే సడన్గా ఆక్సిజన్ డ్రాప్ అయి ఐసీసీలో చేరే అవస్థ పడుతుంది. సో ఇవన్నీ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ముందు మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ వెరీ డేంజరస్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎందుకు ఎంత ఇంఫసిస్ ఇస్తున్నానంటే మన పేషెంట్స్ అందరూ గమనించుంటారు, కోవిడ్ టైంలో ఎవరెవరైతే నా పేషెంట్స్ ఇనిషియల్ స్టేజెస్లో వచ్చారో ఆన్లైన్ ట్రీట్మెంట్లోనే చాలా తక్కువ టెస్టులతో వాళ్ళకి నయం చేశాను. దేవుడి దేవల్ల అందరూ 100% రికవరీ ఉన్నారు. భయ ఆందోళన చెందకుండా హాస్పిటల్ వెనకాల ఆక్సిజన్ పరిగెట్టకుండా వాళ్ళంతా బాగయ్యారు. సో ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ కోసం అందుకే ప్రివెంట్ చేసుకోవడం, అసలు ఫీవర్ ఎందుకు వచ్చిందా అన్నది చూసుకోవాలి ముందు నిర్ధారణ. అది టైఫాయిడ్ అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, ఇంకేమైనా వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కోవిడ్ వాళ్ళు అవ్వచ్చు. అంటే కోవిడ్ వాళ్ళకి ఆల్రెడీ ఎవరికైతే లంగ్స్ డ్యామేజ్ ఉన్నాయో, ఆల్రెడీ స్మోకర్స్, కోవిడ్ పేషెంట్స్, లేకపోతే బ్రాంకియక్టాసిస్ కేసెస్, వీళ్ళందరికీ లంగ్స్ కొంచెం డెలికేట్గా ఉంటాయి. సో వాళ్ళు ముందే వచ్చి డయాగ్నోసిస్ నిర్ధారణ చేసుకుని అసలు దేనివల్ల జ్వరం వచ్చింది అని తెలుసుకుంటే దాన్ని బట్టి మనం మందులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ టైఫాయిడ్ అయితే టైఫాయిడ్ మందులు ఇస్తాం, డెంగ్యూ అయితే డెంగ్యూకి సంబంధించిన మందులు ఇస్తాం. అట్లాగే కానీ వ్యాధి డయాగ్నోసిస్ కాకుండా తన మందులు తీసుకోవడం అన్నది చాలా ప్రమాదం. ఈ మధ్యకాలంలో అదే జరుగుతున్నది, విచ్ ఇస్ నాట్ గుడ్. అది వాళ్ళకే ప్రమాదం. అందుకని ఖచ్చితంగా ఈ సింటమ్స్ ఎప్పుడైతే జ్వరం, దగ్గు, జలుబు చూసుకుంటారో 2 days తర్వాత అయినా చూసుకోండి. అంతకన్నా ఎక్కువ టైం స్పాన్ వేస్ట్ చేయవద్దు. దయచేసి స్పెషలిస్ట్కి చూపించుకోండి.